వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ విత్ సర్కిట్ బాయ్స్. అయితే ఏం లేదు, మన సర్కిట్ సాయిచిన ఈరోజు ఏం ప్లాన్ చేసిండు బాక్స్ కోదాం అని చెప్పేసిండు. బాక్స్ పట్టుకొచ్చేసిండు మన కెప్టెన్ ముంగట, ఆపోజిట్ కెప్టెన్. మేము ఇద్దరం టీం తీసుకున్నాం. టీం తీసుకొని క్రికెట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఏమేమి నడుస్తుంది ఏం లేదు మొత్తం చూపిస్తాం. మీరు మాత్రం వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ దాకా మొత్తం వీడియో చూసేయండి. మేము ఇద్దరం టీం పంచుకుంటాం. నాకు సర్కిట్ అన్న, నాకు అరుణ్ గారు. సో అన్న అయితే టాస్ ఇస్తుండు. చలో ఫర్ బ్యాటింగ్. ఫైనల్లీ టాస్ అయితే గెలిచినాం. మేమైతే బ్యాటింగ్ తీసుకున్నాం. మనోడిగా ముందే స్టేడియం లో అన్నట్టు మొత్తం టెస్టింగ్ చేసేస్తుండు. తెలుసు కదా ఆపోజిట్ ఎవరు దిగిరో. సర్కిట్ అన్న దిగిండు. సర్కిట్ అయితే ఛాతీ లేపేసిండు. ఇక మనోడు స్టార్ట్ చేసిండు మ్యాచ్. చూడండి, వా వా బ్యాటింగ్ ఇక చూడండి, మన నవీన్ గాడు, సర్కిట్ అన్న, మళ్ళీ అందరు ఉన్నారు మా టీం అయితే. ఇక బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేసినాం. చూడండి బాల్ మిస్. ఇక చూడండి ఇప్పుడు మనోడు మళ్ళీ ఇక అన్న ఇక్కడ దిగినావు నువ్వు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు బ్యాటింగ్ ఆడి? అరే నువ్వు ఎట్లా అంటే ఎట్లా అన్నా? నువ్వు నాకు అర్థం కాదు. అవునా, నువ్వు ఎట్లా అంటే ఎట్లా? ఫస్ట్ బాల్ అవుట్ అయితే ఎట్లా అనాలి అట్లా? అట్లానా? సరే ఇక చూడండి ప్లేయర్ ఎట్లా నుంచి చూడడం మొత్తం. ఇక టైట్ ఫీల్డింగ్ లాగా ఫీల్డర్స్ కి అయితే రైట్ సైడ్ వేసి మన కెప్టెన్. ఇక చూడండి సర్కిట్ అనేది ఇక్కడ, సర్కిట్ అనేది ఇంకా కూడా బ్యాటింగ్ కోలేడు. బ్యాటింగ్ దిగిండు. ఫస్ట్ బాల్ స్టేడియం బయట కొట్టినట్టు యాక్షన్ చేసి స్టేడియం పెట్టుకోలేదు. అన్న ఏమైందన్నా ఇట్లా ఆడుతున్నావు ఈరోజు? బ్యాట్లు ఫెయిల్ ఉన్నాయంటే అన్నిగా రాకపోతే ఏదో ఒకటి బ్యాట్లు ఫెయిల్ ఉన్నాయి అని చెప్పి. ఏమైంది ఓవర్ అయిందంటే అది కూడా తెలుసు. కాలికి మ్యాచ్ అని వచ్చిండు, ఆడుతుండో తిరుగుతుండు. డాడీ అంటే కొడుకు అంట. డాడీ అరే ఏమైందన్నా? ఏమైంది? కన్ఫ్యూజ్ లెక్క పెట్టరా? ఎన్ని గోల్ తీస్తున్నారా? అరే మనలో అయితే క్రికెట్ గా మొత్తం రన్నింగ్ దాంట్లో కూడా అవుట్ అయిపోయిండు. కూర్చుండు. ఎట్లా అవుట్ అయినవారు? అరుణ్ నెత్తికి చేపెట్టిండు. చూడండి ఇక ఇక్కడైతే మన స్ట్రైక్ లో సాయి గారు దిగిండు. సాయి అవుట్ అయినా మనోడు. ఓకే, మన సాయి గారు దిగి సాయి గారు ఇట్లా కొట్టాం చూద్దాం ఇప్పుడు. సర్కిట్ అన్న ఇక్కడ మళ్ళీ నాన్ స్ట్రైక్ లో వచ్చిండు. అన్నా క్రికెట్ ఇచ్చి పడేస్తున్నావు సర్కిట్ అన్న. నవ్వుతున్నాడు బాబు. ఎవరు ఏం చేసి ఉరుకుతాడు? తాగకుండా తాయినాడు చేస్తుంది మరి వాడు. మనిషి అలాగ వాడు. అరే అట్లానా? వాడు పిచ్చి. అరే వీడు ప్లేయర్ అయిపోయిన. చూడండి ఇప్పుడు సర్కిట్ అనేది అక్కడ బ్యాటింగ్ చేస్తుంది. చూద్దాం. సర్కిట్ అన్న చెక్క కొట్టిండు. సర్కిట్ అన్న అక్కడికి ఉరుకుడున్నది. ఆగడి తక్కువ ఉరుకుడు ఎక్కువ. 90 ఎంత గుర్తులో 90, కీపర్ 90. ఏమైంది సర్కిట్ బాయ్ కొట్లాడుతున్నావు? తాగుతేనే బాల్ ఏమైంది? 90 తాగిందా? తాగలే. ఏమైంది? 9 ఆడుతురు పెట్టలేదు. 9 ఆడుతురా? 9 ఆడుతు ఎవరు ఆడుతుంది? ఎవరు చూస్తారా? అరే నువ్వు ఉన్నాక 9 ఎట్లా ఆడుతున్నా నాకు అర్థం కాదు. ఖాళీ ఉరుకుడే పాయింట్ ఉరుకుడే అయితే అయిపోయింది. నాకైతే బ్యాటింగ్ రాలేదు. దీంట్లో కూడా సర్కిట్ అన్న ఇంకా మన అరుణ్ గారు సాయిగా ఆడారు. అరే స్కోర్ ఎంత అన్నా? సర్కిట్ అన్న స్కోర్ ఎంత? 34 కొడతారా ఇప్పుడు అవ్వ వీడియోలో? చూద్దాం. ఏం రాదా? నువ్వే కొట్టినట్టు తెలిసింది మొత్తం వీడియోలో. నువ్వు ఎడో కొట్టాను ఉరుకుడు ఎక్కున్నది, కొట్టుడు తక్కువ ఉరుకుడు ఎక్కున్నది. అట్లా నాన్న తెలియదు అయితే. ఓకే గాయ్స్, ఇప్పుడు చూడండి ముంగట ఆపోజిట్ అయితే కెప్టెన్ దిగిండు. చూడు వీళ్ళైతే వీడైతే ఇప్పుడు తాగుతూనే మంచిగా ఆడాలంట. అరే నవీన్ సాయిగడ్ ఎన్ని కొట్టిండు?
డక్అవుటా? అరే అరే చూడండి సరిగ్గా బౌలింగ్ టెస్టింగ్ చేస్తున్నావు చూడండి. అన్న ఇప్పుడు ఏం వేసినావు? ట్రయల్ వేసినావు? ట్రయల్ కూడా ఉంటావు ఇప్పుడు? చూడండి కాదు మొత్తం అతనికి తెలిసినట్టు చేస్తున్నావు, ఏమీ తెలియదు, వచ్చి ఆడుతున్నా అంతే. ఫైనల్ సరిగ్గా ఓవర్ అయిపోయింది అన్న. అన్న ఓవర్ వేసేసినావు ఇప్పుడు? ఓవర్ అయిపోయిందా? 9 రన్లు ఇచ్చినట్టు ఎంత మంచిగా నువ్వు 9 రన్లు ఇచ్చిందని అని చెప్పి ఓవర్ అయిపోయింది సరిగ్గా. అరే అరే బాలింగ్ ఎందుకు వీడెందుకు? బ్యాటింగ్ ఇప్పుడు బ్యాటింగ్ ఎవరు ఆడలేరు? అరే ఒక్క నిమిషం బ్యాటింగ్ ఎవరు ఆడలేరు? బ్యాటింగ్ ఎవరు ఆడలేను? నువ్వు ఆడలేవా? అరే ఏమైంది? వికెట్ ఎందుకు లేపుతున్నావురా? అరే చూడు నేను వికెట్ ఇంటికి తీసుకొస్తారంట కోపం వచ్చేసి. ఇక సరిగిడా వచ్చిండు చూడండి. మ్యాచ్ ఆడాలి మనం, జల్దీ ఆడు బాలింగ్. ఓకే ఇక బాల్ అబ్బా బ్యాటింగ్ అయితే మంచిగా ఆడింది, బాలింగ్ ఇంకా అంత మంచిగా చేస్తాడు చూద్దాం ఇప్పుడు. చూడండి అరే ఇప్పుడు వీడైతే దిగుతాడు, వీడు ఎంత వీక్ వేస్తాడో చూద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఎట్లా ఆడుతావు చూడండి. అదే చూద్దాం. చలో సరే చూసా ఇప్పుడు వీడు ఎంత వీక్ వేస్తాడో చూసాం మాకు. మాటలే చూద్దాం. చలో అన్ని సరే దేవునికి ఇచ్చేసి అన్ని దేవునికి వైట్ బాల్ వైట్ స్కోర్ 7. అబ్బా స్కోర్ 70 కొట్టిరు అన్నీ 70 అనుకోకుండా 7 రన్స్. స్కోర్ 70 కాదు సరిగ్గా కొట్టేసిన మరి కొడితే బాల్ మీద పోతని చెప్పి నాకు తిరిగిపోయి బ్యాటింగ్ పోయింది, అంత గట్టి కొట్టిన బాల్. అదే బాల్ ఫస్ట్ ఫెయిల్ ఉన్నారా మన టీమ్ లా? నీకు చెప్తే అర్థం వాళ్ళకేమంటామన్నా 36 రన్లు కొట్టినా పోయిన మ్యాచ్ లో. ఈ మ్యాచ్ ఏం చేసినావు? ఈ మ్యాచ్ దేవునికి ఇచ్చిన ధోని అవుట్ అవుతుంటాడు. ఏం చేస్తారు మళ్ళా? నేను ఒక్కరిని ఆడుకుంటా, మీరు ఓడి మళ్ళీ గ్రౌండ్ బయట మళ్ళీ ఒకరి మీద ఏడుస్తారేమరా? నువ్వు చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ చూస్తుంటే కదా, అందుకే కొడతాం అనుకున్నాను. కొడదాం జాయిన్ అయ్యాడు ఇంకేం ఆడుతా ఉన్నాను ఇప్పుడు. జాయిన్ అన్నా చూపిస్తాం దీంట్లో. ఫోర్ చలో 4 స్కోర్ ఎంత? లెవెల్ చలో. అది బై మిస్టేక్. లంబావాడ్ ఇట్లున్నారు మీ టీమ్ లా, ఇట్లున్నారు చూసుకో ఒకసారి మీ టీం వాళ్ళు ఎట్లున్నారు. ఓవర్ బ్యాటింగ్ దాకింది కదా, ఓవర్ త్రోలు ఉన్నాయి రా. బ్యాటింగ్ కావాలి, అది నీ షాట్. ఓవర్ త్రో లేవనుకున్నా. చలో ఉన్నాడు. ఇప్పుడు మన బౌలింగ్ చేయబోతుంది చరణ్ తేజ, బ్యాటింగ్ అవుతుంది విష్ణు బ్యాటర్. చూడు ఏం చేసావు. ఫస్ట్ బాల్ అవుట్ అయ్యి ఇజ్జత్ పాత్రం ఫస్ట్ బాల్ అవుట్ కాదన్నా, నేను మ్యాచ్ ఆడతాను చూడు. నువ్వు మ్యాచ్ చూడు, అందుకే ఇప్పుడు నువ్వు చూసి నాకు ధైర్యం వచ్చింది. నువ్వు కొడితే నేను చూసి ఎక్కడ నేర్చుకున్నా. చూద్దాం ఎట్లా ఆడతాను. చలో ఇది పరిస్థితి ఇది అలా స్పిన్ వేసిన నాకు అర్థం కాదు. అట్లా అదేమో ఓకే అర్థమైంది కానీ రెండు బాళ్ళకి అవుట్ అయింది. రెండు బాళ్ళకి అవుట్ అయింది. ఫ్రంట్ ఫుట్ పోయినా అది బాల్. ఫ్రంట్ ఫుట్ ఎందుకు పోతారు? ఫ్రంట్ ఫుట్ 6 కొట్టడానికి పోతారు. 6 కొట్టినా ఎజ్జులు తాకింటే వచ్చిందన్న బాలు. అరే 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 నానే నువ్వన్నా మంచిగా మచ్చా కొట్టు నానే. మా టీం పరిస్థితి అయితే ఎట్లున్నది. నువ్వు ఇంకా నువ్వు ఎట్లుంటే మేము ఎట్లుంటాం చెప్పాను. సరే వన్ బదల్ నాకు ఈమన్ బ్యాటింగ్ ఆడు. ఇంతకుముందు ఆడాడు వన్ కి అడుగు, వాళ్ళ కెప్టెన్ కి అడుగు. వాళ్ళ బదల్ నాకు ఎవరికైనా ఒకరికి ఈమన్ బ్యాటింగ్. ఉరుకో
మన వికెట్ లో వచ్చింది మ్యాచ్, వికెట్ లో వచ్చింది. అరే ఏమన్నా ఏమైంది? అరే బ్యాట్ అన్సాటిస్ఫాక్షన్ అను ఏమైంది? అరే సరిగ్గా అన్నట్లయితే మనం ఇట్లాంటి మ్యాచ్ ఇట్లా నాకు అర్థం కాదు. ఒక్కని మీద నడవాలంటే ఎట్లా నడుస్తుంది చెప్పు ఒకసారి. వాడు ఎందుకు అవుట్ అయ్యాను? నేను ఒక 4 కొట్టినా. నేను కొట్టలేనా? సరిగ్గా స్టాండ్ ఆనికి పోయినా నేను అవుట్ అయినా. అగో వాడు వేస్ట్ అవుట్ చేస్తుంది. మా కొడుకు వేస్ట్ వికెట్ చూశారు. ఇంకెన్ని వాళ్ళు? ఇంకా రెండు వాళ్ళు. రైట్, ఇంకా 2 ఇంకా రెండు. ఫస్ట్ సింగిల్ రాకుండా అట్లా అవుట్ అయిపోయినా నేను. అరే ఓవర్ అయిపోయింది రా. మీ టీం అన్నంత తొంది టీం యా టీం లేదు. ఎందుకు మొత్తం తొంది. మొత్తం తొందే మీ టీం మొత్తం. అరే అంజీ స్కోర్ ఎంత? నాని 12. ఓకే, లాస్ట్ వికెట్ అట్లా నువ్వు ఆడతావా ఇంకోటి? పైసలు ఇచ్చి కొత్త ప్లేయర్ గెలిపించిన. పైసలు ఇచ్చా? పైసలు ఇచ్చి కొత్త ప్లేయర్. కొత్త ప్లేయర్ కొట్టుకొచ్చిన. పైసలు ఇచ్చా? మరి ఏమన్నా మీరు ఆడుతుంది ఏం చేయాలి చెప్పు. 2 చేతులతో పట్టిండు. అన్న ఇక్కడ చూడు మన ప్లేయర్ మొత్తం వచ్చిండు. పైసలు పెట్టుకొని వచ్చాయి ఇప్పుడు మనకి. రైట్. ఏం పేరు ఈ ప్లేయర్ పేరు? ప్లేయర్ తోటి సంగు యాదవ్. ఇన్స్టాగ్రామ్ ఏముంటుంది? కంగమేష్ యాదవ్. రైట్. బ్యాటింగ్ నింపుదాం నెక్స్ట్ మ్యాచ్. అరే రైట్ 4 కొట్టిరు మనోళ్ళు. 4 కొట్టిరు. ఓవర్ త్రోల ఇగో వీళ్ళ టీం 4 కూడా కొట్టిరు. 4. నాని బ్యాటింగ్ ఇప్పుడు సరిగ్గా కూడా తీసుకోరు. మరి మా టీం గట్టిగా అన్నుంటే మ్యాచ్ కొత్త ప్లేయర్లను తెచ్చుకురా. కొత్త ప్లేయర్లు వచ్చి సరిగ్గా అన్న పోయింది ఎట్లా ఇప్పుడు మరి పోతే హెలికాప్టర్ స్టాండ్ పెడతారు. మా టీం నుండి కొట్టి స్ట్రెంత్ మీద స్ట్రెంత్ మీద సరే చలో ఇప్పుడు చూద్దాం. ఎట్లా ఉంటుందా? అట్లా నా చిక్క మా గేమ్ పాడలేదు నాకే. బ్యాటింగ్ మా సైడ్ పెట్టుకో అడిగినప్పుడు నువ్వు మా సైడ్ రా. అన్న మ్యాచ్ మొత్తం మాదే. బ్యాటింగ్ సైడ్ విష్ణు మ్యాచ్ గెలుస్తామాట. ఇది నేను ఎవరి సైడ్? అరే నేను ఎవరి సైడ్ రా? మంచి ఈ మ్యాచ్ వస్తాడ. ఈ మ్యాచ్ అయితే మనకి మన దోస్తులు వచ్చేసారు, పురాణ దోస్తులు గెలిపి చూసాం. సరిగ్గా నాకు చుక్కలు చూపిస్తాం అన్న. అరే నేను శని ఉండే మ్యాచ్ మాకు వీందేం బాధ అప్పర్ మా సైడ్. చలో బ్యాటింగ్ అయితే మన దీపోయాడు కొత్తడుగా చూడండి. సరిగ్గా లాస్ట్ ఉన్నాడు. ఈ టీమ్ లోకి వెళ్ళిపోయిండు. ఆ టీం నుండి ఇప్పుడు ఆ టీం శని వచ్చేసింది అన్న అక్కడ విన్నందుకు. చూడండి సరిగ్గా దగ్గర పోదాం. ఏమంటే చూద్దాం. ఇక్కడ బౌలింగ్ అయిపోయింది. ఇక పోయి నించుంటు ఖాళీ బాల్ లాక్తుందని చెప్పి ఇక్కడ నించుంటు దూరం పోతలేడు. ఇక చూడండి వచ్చి కూర్చుండు. అరే ఎందుకు అవుట్ అయినావురా? ఎన్ని రన్లు కొట్టినావు? 12 రన్లు కొట్టినట్టు. ఇప్పుడు బన్నీ గారు దిగిండు. వీళ్ళని పోతాడు చూద్దాం ఇప్పుడు మ్యాచ్ లా. ఇది మన లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ గా వేసింది మన బన్నీ గారు. ఇంకా అవుట్ కాలేడు. ఇద్దరు అవుట్ అవుతారు. సాయి గారు అవుట్ కాలే. చూద్దాం ఇప్పుడు లాస్ట్ ఓవర్. నాకైతే బ్యాటింగ్ ఇవ్వలేదు ఇంకా. నేను కొట్టిండు చూడండి. లాస్ట్ ఓవర్ లా బాల్ స్కోర్ 36 కొట్టిండు. చలో స్కోర్ లాస్ట్ ఓవర్ అని స్కోర్ 37. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు సర్కిట్ అన్న కడుగుదాం ఏమంటాడు చూద్దాం. సర్కిట్ అన్న దగ్గర పోతున్నాం. అన్న టార్గెట్ ఎంత అన్న? సర్కిట్ అన్న టార్గెట్ ఎంత? నీకు తెలియదా? అన్నకేం తెలియదు అంటే వస్తా నించొని ఆడుతాం. బౌలింగ్ వచ్చేసినాం. ఇప్పుడు ప్లేయర్స్ ఇక్కడ అక్కడ అయిపోతారు. చూద్దాం మన మ్యాచ్ గెలుస్తాం. మిగిలిమా సర్కిట్ అన్న అయితే టీమ్ లోకి చక్క నాట్ అవుట్
సో గాయ్స్ ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది. సర్కిట్ అన్న మా టీం లోకి ఎప్పుడైతే వెళ్ళిందో శని మొత్తం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మన ఊరిలో మన దోస్తులు వచ్చినా వాళ్ళు వచ్చినప్పుడు మ్యాచ్ గెలిచిన మనమే. సర్కిట్ అన్న వెళ్ళిపోయిండు. ఇప్పుడు అయితే ఈ రోజుకి వీడియో ఎండ్. ఈ రోజుకైతే మస్తు ఫన్ చేస్తాం క్రికెట్ లా. చలో ఇప్పటి నుంచి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. స్కిప్ కొట్టకండి. చలో.